మోషే తల్లి యొకెబెతు పాలిచ్చి పెంచలా. ఆ బిడ్డకి తన భావాలని గూడు కట్టి, తన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలని గూడు కట్టి, అంటే ఒక తల్లి ఎలాగ బిడ్డకి పాలిస్తుంది అంటే, ఒకటి తన రొమ్మున ఆనించుకొని, ఆ సక్లింగ్ ఎఫెక్ట్ దేవుడే నేర్పిస్తాడు బిడ్డకి పాలు తాగడం ఎలాగా. కనుక ఆ బిడ్డ పాలు తాగుతున్నప్పుడు తన రక్తము అంతా కూడా, అనగా తన యావత్తు ప్రాణము, తన యావత్తు జీవము ఆ బిడ్డలోకి పోస్తూ, అంటే ఆ బిడ్డ ఎదుగుదలకి, ఆ బిడ్డ అరిగించుకొని జీర్ణం చేసుకోవడానికి మాత్రమే కాకుండా తల్లి కలలు కంటూ తన చుట్టూ ఉన్న ఊహాలోకంలో ఆ బిడ్డ ప్రయోజకుడై ఆ బిడ్డ గొప్ప కార్యాలు చేయాలని ఆ తల్లి పాలు బీజముగా వేసి, ఆ తల్లి ఆలోచనలు ఆశయాలు పునాదిగా వేసి ఆ బిడ్డల ముగ్గురికి ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చి పెంచింది యొకెబెతు వంటి తల్లి. అంటే పాలు తాగే స్థితిలోనే. కనుక చాలా విషయాల్లో బాధపడకండి. ఎందుకంటే 3 విషయాలు నా వాక్యంలో ఉండాలి. ఒకటి కేర్, మీ మీద శ్రద్ధ, జాగ్రత్త. రెండవది ఎడ్యుకేట్, అంటే మిమ్మల్ని ఖచ్చితంగా వాక్యంలో ఎదిగేటట్లు మీకు నేర్పించబడేటట్లు చూడాలి. మూడవది సింపుల్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. నా బాధ్యత, నా మనస్సాక్షిలో దేవునికి నేను లెక్క చెప్పాను. అంతేకాని లైకుల కోసం, షేర్ల కోసం నేను చేయకూడదు. అంటే నేను ఈ వాక్యం విత్తుతున్నానంటే నాకు మేలు కలిగిన కీడు కలిగిన నేను ఎంచుకుని నడిచి వచ్చిన మార్గంలో మీరు ఖచ్చితంగా ఇది ఖచ్చితము అని ఇది వాక్యము మారదు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, నాకు తగిలిన దెబ్బలు, నా చుట్టూ అందంగా కనబడుతున్న లోకము అఫ్కోర్స్ ఏంటి అని అంటే, ఒకటే, ఈ రోజున పరుగులు పెడుతున్న మనము మరి దేనికోసం ప్రారంభించాము? మూలపాఠం ఏంటి? అందరూ ఇటువైపు పరిగెడుతున్నారు, మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాం? మనం ఎందుకు ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటున్నాం? అంటే ఏం లోపం వస్తుంది? మనము తెలియకుండా ఒక మాట అంటాము, బాధపడకండి. మనము ఏది చేసినా దానికి రూట్ మనలో ఉన్న నమ్మకము, లేకపోతే మనలో ఉన్న చిన్న వ్యాపకాయంతో వెర్రి కారణమవుతుంది. ఖచ్చితంగా మన జీవితంలో మనము వెళ్తున్న ప్రతి ఆ యొక్క ప్రయాణంలో, వేస్తున్న ప్రతి అడుగులో, తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో కూడా మనకు తెలియకుండానే మన లోపల దాగి ఉన్న భయము, ఆందోళన, కలవరము, అదేవిధంగా మన నమ్మకము, మన విశ్వాసము, ముఖ్యంగా మనకి తెలియకుండానే అవి ఎంతగానో మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్.